ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానము విందామండి. కీర్తనలు 32:10. యెహోవాయందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ఎంత చక్కని మాట కదా. దేవుని నమ్ముకుంటే వారికి కృప ఆవరిస్తుందంట. కృప అనేది ఒక గొప్ప వరం. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్ ఫ్రమ్ గాడ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండి. కృప, ఈ కృప ఉంటే చాలండి. భక్తిహీనులు పడతారు, నీతిమంతులు కూడా పడతారు. కానీ భక్తిహీనులు పడినప్పుడు నాశనానికి వెళ్ళిపోతారు. నీతిమంతులు ఖచ్చితంగా వారు పూలలో పడినట్టుగా ఉంటుంది కృప ఉంటే కనుక. సో కృప ఉంటే మనం ఏదైనా చేయగల సమర్థులం అవుతూ ఉంటాము. అంతేకాదు మనకు అర్హత లేని ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటూ ఉంటాము. ఒకసారి పౌలు అంటున్నాడు, ప్రభా ఈ ముళ్ళు తట్టుకోలేకపోతున్నాను, నా నుండి ఈ ముళ్ళను తీసివేయండి ప్రభా అని ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు యేసు ప్రభు ఆయనకు ఒక మాట చెప్తా ఉంటున్నాడు, పౌలు నా కృప నీకు చాలును అంటున్నాడు. ఎంత మంచి మాట అంటే, నీకు ముళ్ళు కనబడిన 100 ముళ్ళైనా ఉండని, 1000 ముళ్ళైనా ఉండని, నా కృప ఆ ముళ్ళ కంటే అధికంగా నేను ఆవరిస్తూ ఉంటుంది. అది నీకు ఏ హాని కూడా చేయదు. దేవుని కృప ఎవరినైతే ఆవరిస్తూ ఉంటుందో ఖచ్చితంగా చిన్న ముళ్ళుకు వచ్చినట్టు కూడా మనకు అనిపించదంట. అందుకే పౌలు అంటున్నాడు కదా, అయ్యో ప్రభువా నేను ఇంకా సేవ బాగా చేయగలుగుతాను, నీవు నాకు ఈ ముళ్ళు తీసివేస్తే అని అడిగినప్పుడు అప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్ బట్టి ఆయన మరి ఎన్నడూ ఆ ముళ్ళును తీయమని చెప్పలే. ఎందుకంటే దేవుని యొక్క కృప ఆయనకి సరిపోయింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టం ఏంటో, నీ అనారోగ్యం ఏంటో, లేక నీ ఇబ్బందులేంటో ఆయనకు తెలుసు. అయితే ఆయన సన్నిధిలో నీవు కేవలము ఆయన నమ్మితే చాలు, ఆయన కృప చూపిస్తాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు మహాకృపగల వాడవు, నేను నీ చేతిలో పడితే నేను ముళ్ళ బాటలో ఉండను, చక్కగా నేను రక్షింపబడతాను, మనుషుల చేతిలో నేను పడనయ్యా అని అంటున్నాడు దావీదు. నిజమే, మనము దేవుని చేతిలో ఉన్నట్లయితే మన ముళ్ళని కూడా పువ్వుల వలె మార్చడానికి ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ నీకు ఏ సమస్యలో ఉన్నా కూడా పౌలు వలె నీవు అడుగుతున్నావేమో, 3 సంవత్సరాల నుండి అడుగుతున్నావేమో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నేను మహాకృపగల వాడను, నేను కృపగల వాడని, నేను కృపను దయచేస్తాను. నీవు నన్ను నమ్మితే చాలు, నీవు నా యందు కనిపెట్టుకొని జీవిస్తే చాలు, నీ జీవితంలో ఆ ఇరుకైన స్థలంలో ఉన్న ముళ్ళు కూడా నిన్ను ఎటువంటి హాని చేయదు, నీకు ఎటువంటి నొప్పి కలిగించకుండా నేను చూసుకుంటాను, నా కృప ఉంది చాలు అని అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని 103 కీర్తనలో కూడా 11 వచనము, విలాప వాక్యములు 3:22, అలాగే యెషయా 54:10, అలాగే కీర్తన 34:10 ఇవన్నీ కూడా కృపను గురించి వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినం మొత్తం ధ్యానం చేస్తూ ప్రభా నీ కృప నాకుండే చాలు అని ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నాయనా తండ్రి, కృపగల దేవుడవని, మహాకృపగల దేవుడవని ప్రభా తండ్రి యేసయ్యా, నీవు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోకంలో నా కష్టాలు, నష్టాలు, శ్రమలు, మనుషులు, ఇబ్బందులు ప్రభా తండ్రి మాకు అయ్యా తని ప్రతి దినము మా యొక్క వాక్ట నిలబడినా కూడా ప్రభా నీ యొక్క మహాకృప అయ్యా ఈ ముళ్ళను, ఈ కష్టాలను అధిగమించే నీ కృపను మాకు దయచేస్తున్నావు. మా చుట్టూ నీ కృపను ఆవరింప చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీ కృప లేకుండా ప్రభా తండ్రి ఏ మనుషుడు జీవించలేడు నాయన. నిన్ను నమ్ముకున్న వారి పట్ల అధికమైన కృపను చూపించడానికి నువ్వు చూపిస్తున్న ఈ కృపను బట్టి నీకు వందనాలు. అర్హత లేని వారమైన మమ్మల్ని ప్రభా నీ కృపతో ఆవరింప చేసి నీ యొక్క అయా తని పరలోక సంబంధమైన బ్లెస్సింగ్స్ని మాకు అందింప చేస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము ఎవరైతే ప్రభా నాకు నీ కృప కావాలి నాయన అని ప్రార్థనతో నీ సన్నిధికి చేరి ఉన్నారు, వారికి ఈ దినమే కాదు నాయన, యుగ యుగముల వరకు నీ కృప వారికి వెంబడి వచ్చునుగా అని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీవే సహాయం చేయండి నాయన ప్రభా. నీ 2 చేతులు నీ బిడ్డల మీద పెట్టి నీవే దీవించి ఆశీర్వదించుతావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామములో ఈరోజు మనం స్వీకరించిన ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఎన్ని కష్టాలైనా ఎన్ని ముళ్ళైనా ఉండనివ్వండి, దేవుని కృప ఉంటే అవన్నీ కూడా పువ్వులుగా మారిపోతాయని మనం విన్నాం కదా. కాబట్టి దేవుని కృప కొరకు మీరు వేడుకొనండి.
ఆయన కృప కొరకు కనిపెట్టి వారి ఎడల దేవుడు అధికమైన కృపను చూపిస్తూ ఉంటాడు. See you tomorrow. Until then, take care. Don't forget to like, share and subscribe this video. God bless you.